శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 23 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 24 బుధవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ప్రతిరోజు నువ్వు దేవుడిని అడుగుతున్నావు, ఏంటి ప్రభు నాకు ఇంకా సిగ్నల్ ఇవ్వలేదేంటి, నేనేం చేయాలి అని అడుగుతున్నావు కదా. నీకోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పరలోకం నుండి ఆయన కన్ను నిన్ను చూస్తూ ఉంది. నీ ఆలోచన అంతా ఆయన గ్రహించారు గనుక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట దినవృత్తాంతాలు 1వ గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం చూడండి. 1 Chronicles chapter 22 verse 16లో సెకండ్ లైన్ నుంచి చూడండి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఈ వర్డ్ అంతా మనం చదివితే ఈ యొక్క వాక్యము 16 అంతా, లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఈరోజు వాగ్దానం ఏంటంటే నోట్ చేసుకోండి. కాబట్టి నీవు పని పూనుకొనుము. అన్నీ ఉన్నాయి. పెళ్ళి చేయమంటావా, వద్దంటావా, వెళ్ళవచ్చా, అన్నీ ఉన్నాయి. ఇల్లు కట్టే టైమా కాదా, లేకపోతే నేను ఇంకా ఈ డిసిషన్ తీసుకోకూడదేమో, ఇంకా పని ప్రారంభించకూడదేమో, కొంచెం ఆగుదామా, పని ప్రారంభించిన దాకా మధ్యలో ఆగిపోతే చాలా అవమానం అయిపోతుంది. ఏంటి పరిస్థితి, రకరకాలుగా సందిగ్ధంలో ఉన్నావు కదా, 2 ఆలోచనలు నలిగిపోతున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు పని పూనుకొనుము, పని ప్రారంభించు. ఎంత మంచి మాట చెప్పండి. కాబట్టి నువ్వు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఆయన నీకు తోడున్నాడు. నీ పని ఆగుతుందా? ఎవరు ఆపగలరు? నువ్వు అడుగు ముందుకై విశ్వాసంతో పని ప్రారంభించు. మేము 2-3 కలుస్తున్నాం, మేము అందరం కలిసి ఒక వ్యాపారం చేయొచ్చా, లేకపోతే ఈ పనికి వెళ్ళొచ్చా, వాళ్ళతో వెళ్ళొచ్చా, వీళ్ళతో వెళ్ళొచ్చా, లేకపోతే నష్టపోతామా, ఏంటో ఆలోచన కూడా బహుశా చేస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ముందుకెళ్ళు,
దేవుడు తోడున్నాడు, జయమవుతుంది. బహు జాగ్రత్తగా జ్ఞానముగా అడుగులు ముందుకై ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం, యెహోవా సామ్స్ 25. దావీదు కీర్తన చూడండి. యెహోవా నీ దిక్కునకు చూచి, చూడండి, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మికయించి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునొందడు. ఆమేన్. ఈ మాట నాతో చెప్పండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడను సిగ్గునొందడు. ప్రియులరా, దావీదు అంటున్నాడు, మరి నాకు అభిషేకం ఉంది. దైవజనుడు సమూయేలు ప్రవక్త బెత్లెహేము ఆ విలేజ్ మధ్యకు వచ్చి అందరి ముందు మా అన్నదమ్ములు, కుటుంబీకులు, స్నేహితులు, నాన్న ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వారందరి ముందు దైవజనుడు శామ్యూయల్ ప్రాఫెట్ చేసిన పని ఏంటంటే, తైలపు కొమ్ము తీసుకుని దావీదు నెత్తి మీద, శిరస్సు మీద పోసి, నువ్వు ఈ రాజ్యమునకు రాజు అవుతున్నావు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పి వెళ్ళిపోయినప్పటి నుంచి దావీదు సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. తర్వాత చాలా శ్రమలు, బాధలు ఆయనను వెంటాడుతూ ఉన్నప్పుడు ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని పైన దావీదు కీర్తన ఉంటుంది, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మికించి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. ఈ మాట తన నోటంపడు వచ్చిందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి పెద్ద భయంకరమైన పరిస్థితులు అడుగు పెట్టారా? ఎక్స్పీరియన్స్ చేశారా? ఇటువంటి పరిస్థితుల్లో ఈ మాట తన నోటి నుండి రావటం అంటే ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడో అది గమనించారా మీరు? ఎప్పుడైనా పెళ్లి చేసుకున్న తర్వాత, ఒక భార్య బిడ్డలను కన్న తర్వాత, లేకపోతే పెళ్ళైన తర్వాత కొంతకాలము కాపురం చేసాక, నాకు ఎందుకు వచ్చిన కాపురం, నేను చనిపోవాలి, నా వల్ల కాదు, నేను అక్కడ బ్రతకబుద్ధి అవ్వట్లేదు, లేకపోతే ఆ పెళ్లి కొడుకు నేను ఎటైనా వెళ్ళిపోతాను, చనిపోతాను, నాకు బ్రతకాలనిపించట్లేదు అన్నాడు అనుకోండి, దాని వెనకాల ఎంత పెద్ద సమస్య ఉంటుంది, ఎంత భయంకరమైన ఆందోళన. ఆ బిడ్డని, ఆ మనిషిని, హృదయాన్ని కృంగతీస్తే ఆ వర్డ్ వస్తుంది. అన్నీ బాగుంటే వస్తాయా? అన్నీ బాగుంటే ఏమంటారు? అవే మనం పిక్నిక్కి వెళ్దామా, మన పక్క వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు వస్తారేమో అడుగు, అందరం కలిసి బస్సు వేసి పోదాం, లేకపోతే ఎక్కడికన్నా 3 రోజులు పోయి ఎటన్నా ఉందాం. మా వాళ్ళు వెళ్ళిపోయారు, మన 3 రోజులు వంట వండుకుని వచ్చారంటే ఎక్కడ. అన్నీ బాగుంటే కారు వేసి పోవాలనిపిస్తుంది, ఇంకా బాగుంటే ఫ్లైట్ ఎక్కిపోవాలనిపిస్తుంది. ఏంటంటే ఈ మధ్య రెస్ట్ కోసం వెళ్ళిపోయామండి. ఎక్కడికి వెళ్ళినా రెస్ట్ ఏమవుతుంది? ఆత్మశాంతి లేకపోతే ఏ గోదావరి ఒడ్డున కూర్చున్నా, బీచ్లో కూర్చున్నా ఏడుపే వస్తుంది. మంచి విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే నీ హృదయం కుదురు పడినప్పుడు. బైబిల్ అన్నాడు, మిద్దె మీద ఉండుట కంటే గుడిసెలో ఉండుట బహు మంచిది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒంటి నిట్రాడు మేడలో ఉండటం ఎంత మేలు అన్నాడు ఒకడు పెద్ద ఆయన. మనసు బాగోలేదని సినిమాకి వెళ్ళినా, లేదా వేరే దేశం వెళ్ళిపోయినా, ఒక వారం రోజులు ఎవ్వరికి కనపడకుండా స్విచ్ ఆఫ్ చేసుకెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భూమి మీద ఉన్నా, సముద్రంలో ఉన్నా, ఆకాశంలో చంద్రమండలం పైకి వెళ్ళి కూర్చున్నా కానీ నీ సమస్య నీకు గుర్తొస్తూనే ఉంటుంది. నువ్వు తెలియకుండా అక్కడ వేడి వేడి చికెన్ జాయింట్లు తింటున్నా కళ్ళంపడి నీళ్ళు అలా కారుతూ ఉంటాయి. నువ్వు ఎంత మంచి జ్యూస్ తాగినా, ఎంతమంది స్నేహితులతో నువ్వు గొంతులేసినా, డ్యాన్సులు చేసినా, మంచి మంచి ప్రోగ్రాలు నీ కన్ను చూస్తున్నా కానీ నీ హృదయం అక్కడ ఉండదు. ఇవన్నీ వ్యర్థం, చచ్చిపోతే నయం, ఏమో ఏమైపోతామో
ప్రియులరా, మనిషిని శోధనలు కుదిపేస్తాయి, శోధనలు తరిమేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఫైనల్గా వస్తుంది మాట అనమాట. చనిపోవాలనే ముందు వచ్చే మాట ఏంటంటే, దేవుడా నన్ను సిగ్గుపరచుకో, నేను తలెత్తుకోలేను, నేను మంచిగా బ్రతికేను, మళ్ళీ ఈ మనుషుల ముందు వారిని ఏలు పెట్టి చూపించారంటే నా వల్ల కాదు. హల్లెలూయా. మనం కొన్ని సమయాల్లో సిగ్గుపరచబడిపోతామేమో. పిల్లోడు పెళ్లి చేయలేదు, పిల్ల పెళ్లి చేయలేదు, అందరి ముందు నాకు సిగ్గు తలపోతుంది, నేను ఏ కార్యక్రమానికి వెళ్ళలేకపోతున్నాను. దేవుడా ఏంటి నన్ను సిగ్గుపరుస్తావా, నన్ను సిగ్గుపరుస్తావా? వాళ్ళకు ఉద్యోగం వచ్చేసింది, వీళ్ళకి ఉద్యోగం వచ్చేసింది, నా బిడ్డకు ఉద్యోగం రాలేదు, నా భర్తకు ఉద్యోగం రాలేదు, నాకు ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. వాళ్ళకి జీతం పెరిగింది, వీళ్ళకి జీతం పెరిగింది, నా జీతం ఏమీ పెరగలేదు బాబు. ఎలాగా ఎలాగా ఎలాగా? సిగ్గుపరుస్తావా, సిగ్గుపరుస్తావా? నీవు సిగ్గుపడనే పడవు. పరిస్థితి 100కి 99 పాయింట్లు ఇంక లేదు అనుకుంటావే కానీ లాస్ట్ పాయింట్లో అది యూటర్న్ అయిపోతుంది అంతే. సిగ్గుపడము. ఆమెన్. సిగ్గుపడిపోయినంత పరిస్థితి వస్తుంది. కొన్ని సమయాల్లో పరిస్థితి రాకముందే భయానికి మనమే సిగ్గుపడిపోయానంట ఫీల్ అయిపోయి హార్ట్ ఆగిపోద్దాం, చచ్చిపోతాం. ఏమో ఏమో ఏమనుకుంటారు అందరూ, ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారు, ఎవ్వరు ఏమనుకోరు. నీవు వారి ముందు సాక్షిగా ఉంటావు. దావీదు అంటున్నాడు, దేవా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయద్దు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నిన్ను ఆయన సిగ్గుపడనీయడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి 7 మార్లు ఆమేనని చెప్పండి, స్తుతించండి. సిగ్గుపడవు, మునిగిపోవు, నడిపిస్తాడు. పేతురు యేసుక్రీస్తుని నమ్మి నీళ్ళ మీద నడిచినప్పుడు మునిగిపోవడం మొదలెడితే యేసు ప్రభువారు ఆయన కాళ్ళు చేతులు మునిగిపోయే వరకు పట్టించుకోలేదు. చూడండి, మొలలోతో వచ్చింది, గుండెలోతో వచ్చింది, హెడ్ మునిగిపోయినప్పుడు చేతులు పైకెత్తినప్పుడు కూడా మోచే మునిగిపోయినప్పుడు కూడా పట్టించుకోలేదు. చివరగా వేళ్ళు మునిగిపోతున్నప్పుడు పట్టుకుని ఎక్కడ మునిగిపోతున్నాడో అక్కడ నిలబెట్టాడు ముందు. ఆమేన్. నిలబెట్టి మాట్లాడాడు ఆయనతోటి. ఏమన్నాడు? ఎందుకు ఆ విశ్వాసం వచ్చింది నీకు? స్టాండ్ అవ్వు. నిలబెట్టిన తర్వాత మళ్ళీ ఆ శిష్యుల ముందు పేతుర్ని సిగ్గుపరచకూడదని ఈ పెద్ద బడాయిగా వెళ్ళిపోయాడు, ఇటు పని అయిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు. వెంటనే యేసు ప్రభువారు మునిగిపోయిన చోటే నిలబెట్టి పేతుర్ని రా నా వెంబడని ఇద్దరు కలిసి వచ్చి పడవ ఎక్కారు. అది గట్టిగా చప్పడు కొట్టి ప్రభుని స్తుతించారు. మళ్ళీ నీ కుటుంబంలో దేవుడు నిలబెడతాడు, మళ్ళీ నీ కుటుంబంలో ఆయన నిన్ను నిలబెడతాడు, నీతో వస్తాడు, ప్రయాణము చేస్తాడు, నిన్ను గణపరుస్తాడు, ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. ఆమేన్. ఎక్కడ మునిగిపోయిన అనుకుంటున్నావో ముందు ఆయన చేసే పని ఏంటంటే అక్కడే నిన్ను నిలబెడతాడు. మనకు అసలు భయం లేదు. అసలు మనం భయం లేని వాళ్ళు ఎవరంటే క్రైస్తవులే. లోకానికి భయపడకూడదు, క్రీస్తుకి భయము కలిగి ఉండాలి. ఇంకొక మాట మీకు చూపిస్తాను. సిగ్గుపడకుండా ఉండాలంటే ఏం చేయాలో 2 మాటలు మీకు తెలియపరుస్తాను. సిగ్గుపడకుండా ఉండాలంటే ఈ 2 పనులు చేశారంటే మీరు ఎక్కడ ఏడుస్తున్నారో అక్కడ నవ్వేస్తారంతే, ఎక్కడ లేదనుకుంటున్నారో అక్కడ మీరు కలిగి ఉంటారంతే. మొయ్యలేకపోతున్నాను ఈ ఆశీర్వాదాలు, నా వల్ల కాదు బాబోయ్ అని అంటావు. అనగలరా? నిజంగా అంటావంటే అంటావు. ఆయన ఆశీర్వదిస్తే అలాగే ఉంటుంది అంతే. అమ్మ బాబోయ్ అంటావు. చూడండి వాక్యంలోకి వెళ్దాం. సామెతలు 23:26 Proverbs chapter 23 verse 26. సామెతలు 23 నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే ఫస్ట్ బేస్మెంట్ అనమాట ఇది. ఈ పిల్లర్ మీద నువ్వు నిలబడాలి. ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము.
నా మార్గములు చూడండి, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఆమేన్. మొట్టమొదటిగా ఏమంటాడంటే, నీ హృదయమును నాకిమ్ము. నువ్వేమో నీ హృదయం నీ దగ్గర పెట్టుకుంటావు. హృదయము దేవుడికి ఇచ్చేవనుకో, ఏ విషయంలో నువ్వు సిగ్గుపడవు అసలని. హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ నుంచి ముందు నీ బంగారం నాకు ఇయ్యి, నీ వెండి నాకు ఇయ్యి, నీ హ్యాండ్ బ్యాగ్ ఇయ్యి, ఫోన్ ఇయ్యి అని అంటలా. ఏమడుగుతున్నాడు ఆయన? గట్టిగా చెప్పాలి. నీ హృదయము నాకు ఇయ్యి, నాకు ఇచ్చేసే. ముందు హృదయం ఆయనకి ఇచ్చేవనుకోండి, నువ్వు సిగ్గుపడితే ఒట్టింక. మనమేమో హృదయం అన్నీ ఇస్తాం, కానుక ఇస్తాం, కానుక కూడా గీసి ఇస్తుంటాం. కాగితాలన్నీ పక్కకు పెట్టి ఏళ్ళ గెంటి అందులో చిన్నది ఏది ఉందో అది వేస్తాం. మనం కానుక కూడా సరిగ్గా ఇవ్వలేము, ఏది పరిపూర్ణంగా ఇవ్వలేము. మనం ఎవరికి ఇస్తామంటే దొంగోడికి ఇస్తాం పట్టుకెళ్ళి, ఆడేదో రాజు పట్టుకుపోతుంటాడు. హృదయము నువ్వు దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయం మనం ప్రేమించిన ప్రేమికుడికి ఇస్తాం, ప్రేమికురాలకి ఇస్తాం హృదయం. ఇంకెవ్వరికి ఇవ్వవు నీ హృదయం. నీ హృదయం ఇంకెవరికి ఇస్తావంటే నీ తల్లికి ఇస్తావు, నీ తండ్రికి ఇస్తావు. అమ్మ బాబు, మా అమ్మ వాళ్ళ భర్త ఏదైనా వాళ్ళ అమ్మని ఏదైనా అన్నాడు అనుకోండి, ఎవరినైనా ఏదైనా అనగాని, నీకు ఈసారి చెప్తున్నాను సీరియస్గా, మా అమ్మని అన్నావా అంతే, పెట్టి బేడ చదివిపోతాను నేను. నీ కాఫీ నీళ్ళు ఇచ్చి దిక్కుండా చూసుకో. అమ్మ బాబు వీళ్ళ అమ్మని ఎప్పుడు ఏమనకూడదంటే జాగ్రత్త పడతాడు. ఎందుకంటే హృదయం ఎవరి దగ్గర ఉంది? ఎవరికి ఇచ్చావు? తల్లికి. హృదయం మీ నాన్న ఇలాగా అంటే, మా నాన్న గురించి అన్నావా, మాట మరే తక్కదన్నా, అమ్మ బాబోయ్ ఇంకేమనకూడదు. ప్రేమించిన ప్రేమికుడి గురించి ఏదైనా మాట్లాడితే ఎవరినేమన్నా తట్టుకుంటావు, కానీ నువ్వు ప్రేమించిన నీ ప్రేమికుడిని ఏదన్నా అంటే నువ్వు తట్టుకోలేవు. హృదయం పిల్లలకి ఇస్తాం కొన్ని సమయాల్లో. బాబోయ్ నేను పెద్ద కొడుకుని చూడబోతే ఉండలేదు, ఆడికి ఏదైనా జరిగితే నాకు కాళ్ళు ఇలాగ అయిపోతాయి, ఏంటి ఏమంటారు దాన్ని, షవరింగ్ వచ్చేస్తుంది, నాకు వణుకు వచ్చేస్తుంది, చలి జ్వరం వచ్చేస్తుంది, చత్తావు అంతే. హృదయం పిల్లలకి ఇవ్వకూడదు, హృదయం భర్తకి ఇవ్వకూడదు. కొన్ని సమయాల్లో మన హృదయం ఆఫీస్ దగ్గర ఉంటుంది, మన హృదయం ఇంకెక్కడ ఇస్తుంటే బ్యాంక్ బ్యాలెన్స్ మీద ఉంటుంది. అందుకనే సిగ్గుపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి నీకైనా నాకైనా. మన హృదయం అడిగినోడికి ఇవ్వకుండా అడగలేని వాళ్ళకి ఇస్తున్నాం మనం. అది ఎవరికి ఇవ్వాలి? నీ హృదయం ఎవరు అడుగుతున్నారు? కానీ నువ్వు ఎవరికి ఇచ్చేద్దామా నీ హృదయం అని తిరుగుతున్నావు ప్లేట్లో పట్టుకుని. హల్లెలూయా. మనం ఎవరికి ఇవ్వాలి? సిగ్గుపడకుండా అనుకున్నది అనుకున్నట్టు జరిగి తీరాలి, జయించాలంటే నీ హృదయము యేసయ్యకి ఇవ్వాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. తెలియక ఇచ్చేస్తుంటాం. పడిపోయింది నా హృదయం అంటాడు ఒక్కొక్కడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఎవరికి ఇస్తాను నీ హృదయం? యేసయ్యకి ఇస్తారండి. దొబ్బేసిన తర్వాత, దొంగిలించిన తర్వాత యేసయ్యకి ఇవ్వాలని అనుకుంటున్నావేమో. ముందుగానే శ్రేష్టమైన నీ మంచి హృదయము దేవునికి అప్పగించు. హృదయం మనం అప్పగిస్తే ఏంటంటే, మన హృదయం ప్రేమించినోడికి ఇచ్చామనుకోండి, వాడు ఏది చెప్తే అది చేస్తాం. వాడి కోసం అర్ధరాత్రి కూడా మెలకుగా ఉంటావు పోనట్టుకుని. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్ము. మన హృదయం ఎవరికి ఇస్తామో వారు చెప్పినట్టే చేస్తాం మనం. కొంతమంది భర్తలు భార్యకి ఇస్తారు కనుక భార్య ఎలా చెబితే అలాగే చేస్తాడు. అంతేనా? నీ జీతం అంత పట్టుకొచ్చావా? శాలరీ ఎంత? అదేనే 26,490 రూపాయలు కదా. ఈ మధ్య కొత్తగా ఏదో పెరిగిందంట కదా. నీకెవరు చెప్పారు? నాకు తెలిసి మీ ఆఫీస్ విషయాలన్నీ నాకు తెలుసు. ఎవరికి ఇచ్చావు? అదే ఒక 2,000 పెరిగింది. అదే ఎవరికి ఇచ్చావు?
ప్రతి నెల 2,000 పక్క పెట్టి ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి? బంగారానికి ఈఎంఐ కడుతున్నావా? లలిత జ్యువెలరీ కడుతున్నావా? నిలదీస్తా. అమ్మ బాబోయ్, మా ఆవిడ అగ్గి పిడిగండి బాబు అన్నాడు ఒక ఆయన. ఏంటి అగ్గి పిడిగండి? పైసలతో సహా లెక్కడుతుంది. ఎందుకంటే భార్యకి హృదయం ఇచ్చాడు అనుకోండి, మొత్తం భార్యకి భర్త దాసుడైపోతాడు. భర్త భార్యకి హృదయం ఇచ్చాడు అనుకోండి, అక్కడ దాసుడు అయిపోతారు. హృదయం మనం ఫ్రెండ్కి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా, స్నేహితుడికి ఇచ్చినా మనము దాసులం అయిపోతాం. వారు మన మీద యజమానులు అవుతారు. అందుకని ఈ లోకస్తులు ఎవ్వరికి మన హృదయం ఇవ్వకుండా యేసయ్యకి ఇస్తే, యేసుకి దాసుడు అయ్యావనుకోండి, నీతికి దాసుడు అయ్యావంటే ఆ నీతిమంతుడు నీ మీద మహారాజుగా ఉంటాడు. ఆయన ఆశీర్వాదపు కీ గుర్తు నీకు ఇచ్చేస్తాడు అంతే. హల్లెలూయా. నువ్వు పాపానికి దాసుడు కాకు, నీవు అన్యాయానికి దాసుడు కాకు, దొంగతనానికి దేనికి కాదు, నీవు దేవునికి దాసుడు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. భార్యను ప్రేమించాలి అంటే ప్రేమించొద్దండి, అంటే ప్రేమించు. ప్రేమించడం వేరు, హృదయం ఇవ్వటం వేరు. హృదయం ఇచ్చేవాటికి అంతే నీ పని బరస్ట్. ఎవరికి ఇవ్వాలి హృదయం? చెప్పాలి. దేవుడికి ఇచ్చేవనుకో, నీకు ప్రయాణంలో ఉన్నా సరే, అయ్యో నేను ఫ్లైట్లో ఉన్నాను కదా, నేను ఇప్పుడు నిన్ను స్తుతించడానికి లేదంటానికి ఉండదు. ఫ్లైట్లో ఉన్నా నువ్వు దేవుని స్తుతిస్తావు. షిప్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, నీ పరిశుద్ధ దైవ కుమారుణ్ణి తప్పిస్తూ ఉంటుంది నీ హృదయం. ఆయన నువ్వు స్తుతిస్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలో తెలియక పిచ్చి పిచ్చోళ్ళకి ఇస్తున్నారు మీరు. అందుకే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మీ హృదయం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకు ఈ అడిగినోడికి ఇవ్వట్లేదు, అడగలేని వాళ్ళు చేతులు పెడుతున్నావు. ఆఫీసులో వాళ్ళ చుట్టూ తిరుగుతుందండి, వీడి చుట్టూ తిరుగుతుందండి. నో, ఆఫ్ చేసే. హృదయం యేసయ్యకి. ఆమేన్. మీ హృదయం యేసయ్యకి ఇవ్వండి. అన్ని వేళ ఆయన చెప్పినట్టు చేయండి. ఏ విషయంలో మీరు సిగ్గుపడరు. ఆమేన్. నువ్వు సిగ్గుపడే అవకాశాలు వస్తున్నాయి, అయినా కానీ నువ్వు సిగ్గుపడకుండా ఉంటావు. నువ్వు నిలబడతావు. అన్యాయం జరగదు. ఇంట్లో శుభకార్యం జరిగిస్తాడు. నిన్ను తలగా నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. నువ్వు చేయవలసింది హృదయము యేసయ్యకి అప్పగించాడు. నా విజయం వెనకాల ఉన్నది ఏంటంటే, నా హృదయం ఎవరికి ఇవ్వకుండా దాచుకున్నాను, నేను దేవుడికి ఇచ్చేసాను. అందుకనే రాత్రి అనక పగలనక ఆయన భజన చేస్తూ తిరుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన హృదయం ఎవరికి ఇస్తే వాళ్ళకి దాసులం అవుతాం. మనల్ని ఆడుకుంటారు, జాగ్రత్త. హృదయం మనం ఆయనకి ఇద్దాం. మరిన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం. ఇంకొక మాట చూడండి, ఎందుకు హృదయం అన్నాడంటే, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 Corinthians 3:16. హృదయం ఆయన ఇంకోటి ఏదైనా అడగొచ్చు కదండి. పోనీ మనలో ఇంకొకటి ఏదైనా అడగొచ్చు కదా, అది అడగలేదు, కావాల్సిందే అడిగాడు. ఎందుకు అడిగాడంటే ఇక్కడ చెప్తాడు. పరిశుద్ధ పౌలు రాస్తున్నాడు, చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆలయమై ఉన్నారు. ఆయనకి ఎందుకంటే నా ఇల్లు అది అని ఆయన కోరుకుంటున్నాడు. నీ హృదయము నా ఇల్లు, నేను వచ్చి ఉండాలి అక్కడ, నేను లేకపోతే నీకు ఇబ్బందులు అయిపోతాయి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అందరు తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయం నీకు అప్పగిస్తున్నాను. నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు కోరుకోలేని నీకు ఇస్తే నీకు ఉపయోగం లేదు. ఇక్కడ ఇవ్వాల్సిన వారికి ఇవ్వటం మాని, ఎవరికి ఏది ఇవ్వాలో అది నాకు అర్థం కావలేదు బాబు,
తెలుసో తెలియకో నా హృదయం అటు ఇటు సంచలించంగా మారిపోయిందేమో. యేసయ్యా, నా హృదయం నీకు అప్పగిస్తున్నాను, నీ చిత్త ప్రకారమే బ్రతుకుతాను, నీవు చెప్పినట్టే నడుస్తాను బాబు, నన్ను సిగ్గుపరచవు కదా అన్న ప్రార్థన, చిన్న ప్రార్థన చేయండి. నీవు నీ పిల్లల విషయంలో సిగ్గుపడకుండా ఉంటావు, నీవు నీ వ్యాపార విషయంలో సిగ్గుపడకుండా ఉంటావు, నీవు నీ వ్యవహారాల్లో వ్యవస్థలో ఏ విషయంలో సిగ్గుపడకుండా నువ్వు ఏది అనుకుంటున్నావో అది ఊహించిందనగానే అత్యధికంగా దేవుడు చేస్తాడు. 1% కూడా నువ్వు సిగ్గుపడవు. సిగ్గుపడకుండా ఉండటానికి మెయిన్ పెద్ద పిల్లర్ బేస్ ఏంటంటే నీ హృదయం ఆయనకి ఇవ్వాలి. 6-3 అయినా ఏదేమైనా 600 భూమి ఆకాశము మారినా గతించిపోతున్నా నీ హృదయము ఆయనకి ఇవ్వాల్సిందే. ఇచ్చేవా? ఇచ్చేనని నువ్వు నమ్మేవా? నమ్మి దానిని కొనసాగించేవా? సిగ్గుపడవు. స్వస్థత శీఘ్రమే వస్తుంది, దీవెన శీఘ్రమే వస్తుంది, ఆశీర్వాదం శీఘ్రమే వస్తుంది, బహు దీవెన నీకు వస్తుంది. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.